ఒకరోజు ఘనమైన అడవిలో ఒక సపేరా పాము కోసం వెతుకుతూ అక్కడికి చేరాడు. అతను మనసులో అనుకున్నాడు, ఈరోజు ఖాళీ చేతులతో తిరిగి వెళ్ళను. ఈ అడవిలో తప్పకుండా ఏదో ఒక పాము దొరుకుతుంది. అలా చెప్పి సపేరా తన బీన్ వాయించడం ప్రారంభించాడు. బీన్ మధురమైన స్వరం విన్న వెంటనే దగ్గర్లోని ఒక చెట్టుపై కూర్చున్న నాగు మరియు నాగిని కిందకు వచ్చారు. వారు సపేరా ముందు వచ్చి నత్తించడం ప్రారంభించారు. ఇది చూసి సపేరా చాలా సంతోషించాడు. అతను అనుకున్నాడు, వాహ్, ఇంత త్వరగా నాకు పాములు దొరికాయి. ఇప్పుడు నేను చాలా డబ్బు సంపాదించి సరదాగా గడుపుతాను. అతను ఆ 2 పాములను తనతో పాటు తీసుకుని వేగంగా నడవడం ప్రారంభించాడు. అతని మనసులో ఒక్కటే ఆలోచన, త్వరగా పట్టణానికి చేరుకుని వీళ్ల నాట్యం చూపించాలి. కాని అకస్మాత్తుగా అతని కాలు ఒక రాయిని తాకింది. అతను తడబడుతూ నేలపై పడిపోయాడు. లేచిన వెంటనే అతను భయంతో అన్నాడు, అయ్యో, ఈ రాయి నాకు కనిపించలేదు. తర్వాత అతను చుట్టూ చూసి ఆశ్చర్యపోయాడు. అయ్యో, నా పాములు ఎక్కడికి వెళ్ళాయి? అతను బాధతో అన్నాడు, నా తప్పు వల్లే పాములు కూడా వెళ్ళిపోయాయి. మోహన్ జామ పండ్లు అమ్మేవాడు. అతని జామపండు తీయగా తాజాగా ఉండేవి. అందుకే అతని అన్ని జామ పండ్లు వెంటనే అమ్ముడైపోయేవి. అతనికొక జామ చెట్టు ఉండేది. ఆ చెట్టుపై తేనెటీగల గూడు కూడా ఉండేది. మోహన్ మరియు తేనెటీగల రాణి ఇద్దరూ మంచి స్నేహితులు. ఒకరోజు జామపండు కోస్తున్నప్పుడు మోహన్ దృష్టి తేనెటీగల గూడుపై పడింది. అరే, ఇంత పెద్ద గూడైపోయింది. ఇందులో చాలా తేనె ఉంటుంది. దీన్ని మార్కెట్లో అమ్మితే మంచి డబ్బు వస్తుంది. మోహన్ మనసులో లోభం వచ్చింది. అతను గూడులో నుంచి తేనె తీసే యోజన చేశాడు. రాత్రి అయ్యాక మోహన్ మంట పట్టించిన దండతో చెట్టుకి దగ్గరగా వచ్చాడు. అప్పుడు తేనెటీగల రాణి కళ్ళు తెరిచింది. ఆహా, ఇదే సంగతి. తేనెటీగల రాణి అన్ని తేనెటీగళ్ళు లేపింది. అందరూ కలిసి మోహన్పై దాడి చేశారు. రక్షించండి, రక్షించండి, నేనలా వచ్చాను అంతే.